पुण्य सवेरा, तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो, इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे, दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे, ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा, अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళి 22/11/2025. मीठे बच्चे, सबको ये खुशखबरी सुनाओ कि अब डीटी डायनेस्टी स्थापन हो रही है। जब वाइसलेस वर्ल्ड होगी तब बाकी सब विनाश हो जाएंगे. మధురమైన పిల్లలారా, అందరికీ ఈ శుభవార్త వినిపించండి. ఇప్పుడు దైవీ వంశం యొక్క స్థాపన జరుగుతుంది. ఎప్పుడైతే నిర్వికారి ప్రపంచం తయారవుతుందో అప్పుడు మిగిలిన అందరూ వినాశనం అయిపోతారు అని, మిగిలిన ప్రపంచం అంతా వినాశనం అయిపోతుంది నిర్వికారి ప్రపంచం తయారైపోతే అని ఈ శుభవార్త అందరికీ వినిపించండి. प्रश्न, रावण का श्राप कब मिलता है? श्रापित होने की निशानी क्या है? రావణ శాపం ఎప్పుడు లభిస్తుంది? శ్రాపితులయ్యే వాళ్ళ చిహ్నాలు ఏంటి? उत्तर, जब तुम देह अभिमानी बनते तब रावण का श्राप मिल जाता है. ఎప్పుడైతే మీరు దేహాభిమానిగా అయిపోతున్నారో అప్పటి నుండి రావణ్ యొక్క శాపం లభిస్తుంది. ద్వాపరయుగం నుండి కదా देहाभिमानी अय्याరు. श्रापित आत्माएं कंगाल विकारी बनती जाती, नीचे उतरती जाती. श्रापिతులైన ఆత్మలు నిరుపేదగా వికారిగా తయారైపోతూ ఉంటారు, కిందకి దిగిపోతూ వస్తున్నారు. శ్రాపితులు అవ్వడం వలన
अब बाप से वर्षा लेने के लिए देही अभिमानी बनना है. ఇప్పుడు బాబా నుండి వారసత్వం తీసుకోవటం కోసం ఆత్మాభిమానిగా తయారవ్వాలి. अपनी दृष्टि वृत्ति को पावन बनाना है. తమ యొక్క దృష్టి వృత్తిని పావనంగా తయారు చేసుకోవాలి. వారసత్వము శాపము. శాపము దేహాభిమానిగా అవడం వలన. వారసత్వం దొరికేది ఆత్మాభిమానిగా అవడం వలన. ओम शांति. रूहानी बाप बैठ रूहानी बच्चों को 84 जन्मों की कहानी सुनाते. ఆత్మిక తండ్రి శివబాబా కూర్చొని ఆత్మిక పిల్లలు మనకు 84 జన్మల కథ వినిపిస్తున్నారు. ये तो समझते हो सभी तो 84 जन्म नहीं लेते होंगे. ఇదైతే అర్థమవుతూ ఉండొచ్చు. అందరూ 84 జన్మలు తీసుకోరు. तुम ही पहले पहले सती गादी में पूज्य देवी देवता थे. మీరే మొట్టమొదట సతీగాదిలో పూజ్య దేవి దేవతలుగా ఉండేవారు. వారే 84 జన్మలు తీసుకుంటారు. సతీగాది నుండి ఉండేవారు. भारत में पहले पूज्य देवी देवता धर्म का ही राज्य था. लक्ष्मी नारायण का राज्य था. तो जरो డైనాసిటీ होगी. భారతదేశంలో ముందుగా పూజ్య దేవి దేవత ధర్మం యొక్క రాజ్యమే ఉండేది. లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం. తప్పకుండా వాళ్ళ వంశం ఉండి ఉంటుంది కదా. రాజాయి घराने के मित्र संबंधी भी होंगे, प्रजा भी होगी. రాజా వంశంలో మిత్ర సంబంధికులు ఉంటారు, ప్రజలు కూడా ఉంటారు. ఏ జైసే एक कहानी है. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇదంతా ఒక కథ మాదిరిగా చెప్తున్నారు బాబా. 5000 वर्ष पहले भी इनका राज्य था. ये స్మృతి में लाते हैं. 5000 సంవత్సరాల పూర్వం కూడా వీళ్ళ రాజ్యం నడిచింది లక్ష్మీనారాయణది. వాళ్ళ వంశం ఇలా అంతమంది ఉండేవారు. ఇవన్నీ స్మృతిలో తీసుకొస్తున్నారు బాబా. भारत में आदि सनातन देवी देवता धर्म का राज्य था. आप बेहद का बाप बैठ समझाते जिसको ही नॉलेजफुल कहा जाता है. భారతదేశంలో ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క రాజ్యం ఉండేది. బేహద్ బాబా కూర్చొని మనకి విషయాలు చెప్తున్నారు. నాలెడ్జ్ఫుల్ అంటారు అందుకే బాబాను. జ్ఞానసాగరుడు. నాలెడ్జ్ కిస్ చీజ్కి, ఏ విషయం యొక్క జ్ఞానం ఉంది, ఏ విషయం యొక్క జ్ఞానం ఇస్తున్నారు. मनुष्य समझते वो सबके अंदर को कर्म विकर्म को जानने वाला है. परंतु अभी बाप समझाते हैं हर एक आत्मा को अपना अपना पार्ट मिला हुआ है. सभी आत्माएं अपने परम धाम में रहती, उनमें सारा पार्ट भरा हुआ है. మానవులు అనుకుంటారా అందరి మనసులో ఏం నడుస్తుందో తెలుస్తుంది అతనికి. నాలెడ్జ్ఫుల్ అంటే ఎవరు ఏ కర్మలు చేస్తున్నారో కర్మ వికర్మలను చూస్తూ ఉంటాడు, తెలుస్తుంది అనుకుంటారు. కానీ బాబా చెప్తున్నా నేను చూడడం ఏంటి, ప్రతి ఒక్కరిది పాత్ర ఎవరిది వాళ్ళది నిండి ఉంది కదా. పరంధామంలో ఆత్మలు మీరు ఉంటారు. పాత్ర అంతా నింపుకున్న ఆత్మలే కూడా కదా నివసిస్తూ ఉంటారు పరంధామంలో. रेडी बैठे कि जाकर कर्म क्षेत्र पर अपना पाठ भर जाए. కర్మక్షేత్రంలో వెళ్ళి పాత్ర అభినయిస్తాము అని రెడీగా ఉంటారు ఆత్మలు, నిండి ఉన్న పాత్రతోని అక్కడ పరంధామంలో. ఏ भी तुम समझते हम आत्मा ये सब कुछ करती. ఆత్మ ही कहती ये खट्टा है ये नमकीन है. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ మనం అన్ని చేస్తున్నాం. ఆత్మే చెప్తుంది ఇది పులుపు ఉంది, ఇది ఉప్పగా ఉంది అని. आत्मा ही समझती है हम अभी विकारी पापात्मा ये असुरी स्वभाव है. ఆత్మకే అర్థం అవుతుంది మేము వికారిగా అయిపోయాము, పాపాత్మలైపోయాము, అసురి స్వభావం అయిపోయింది అని అనుకుంటున్నది, ఫీల్ అవుతున్నది కూడా ఆత్మనే కదా. आत्मा ही यहाँ कर्म क्षेत्र पर शरीर लेकर सारा पाठ बजाती है. तो ये निश्चय करना चाहिए ना. ఆత్మే ఇక్కడ కర్మక్షేత్రంలో శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తుంది.
ఇది మరి నిశ్చయం ఏర్పరచుకోవాలి కదా, ఆత్మ నేను అని. हम आत्मा ही सब कुछ करती हूँ, अभी बाप से मिले फिर 5000 वर्ष बाद मिलेंगे. ఆత్మే నేను అన్ని కర్మలు చేస్తున్నాను. ఆత్మ ఇప్పుడు నేను బాబాతో కలిసాను. తర్వాత 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలానే బాబాతో కలుసుకుంటాను. ये भी समझते पूज्य और पुजारी पावन और पतित बनते आए हैं. ఇది కూడా మనకు అర్థమైంది. పూజ్యులు పూజారిగా పావనం మరియు పతితంగా తయారవుతూ వచ్చాము ఆత్మ మనం. जब पूज्य है तो पतित कोई हो ना सके, जब पुजारी है तो पावन कोई हो ना सके. సతీ में है ही पावन పూజ్య. ఎప్పుడైతే పూజ్యులుగా ఉంటామో పతితులు ఎవ్వరు ఉండరు. ఎప్పుడైతే పూజారి అయిపోతున్నాం పావనమైన వారు ఎవరు ఉండరు. సతీయుగంలో ఉండేది పావనులు పూజ్యులు. जब द्वापर से रावण राज्य शुरू होते तब सभी पतित పూజారి बनते. ద్వాపరిగా నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. అప్పుడు అందరూ పతితులుగా పూజారిగా తయారైపోతున్నారు. शिव बाबा कहते देखो शंकराचार्य भी मेरा पुजारी है, मेरे को पूजते हैं ना. शिव बाबा చెప్తున్నా చూడండి, శంకరాచార్యులు కూడా నా పూజారి, నన్ను పూజిస్తుంటారు కదా అని చెప్తున్నారు బాబా. शिव का चित्र कोई के पास हीरे का, कोई के पास सोने का, कोई के पास चांदी का होता है. అందరూ ఇక్కడ పూజారిలే కదా, పతితులైన వారందరూ. శంకరాచార్యులు కూడా పూజారి అని అంటారు కదా. శివుని యొక్క లింగాన్ని కూడా పెట్టి పూజ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది దగ్గర బంగారం విగ్రహం ఉంటుంది, లింగం. కొంతమంది దగ్గర వజ్రాలు పొదిగి, కొంతమంది దగ్గర వెండితో ఉంటుంది. आप जब पूजा करते हो उस पुजारी को पूजी तो कह नहीं सकते. పూజలు చేసేవారిని, భక్తి చేసేవారిని పూజ్యులని అనలేం కదా. सारी दुनिया में इस समय पूज्य एक भी हो नहीं सकता. ఇప్పుడు భక్తి మార్గం ఏకపాత్ర నడుస్తుంది కదా. మొత్తం ప్రపంచంలో ఏ ఒక్కరు కూడాను పూజ్యులు అనేవారే ఉండరు. पूज्य पवित्र होते फिर अपवित्र बनते हैं, पवित्र होते हैं नई दुनिया में, पवित्र ही पूजे जाते हैं. పూజ్యులంటే పవిత్రంగా ఉంటారు వారు. తర్వాత జన్మల్లో వచ్చి అపవిత్రమైనప్పుడు పూజ్య స్థితి ఉండదు. కాబట్టి పవిత్రంగా ఉండేవారంటూ కొత్త ప్రపంచంలో ఉంటారు. సత్యయుగంలో పవిత్రులకే పూజ జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. जैसे कुमारी जब पवित्र है तो पूजने लायक है, अपवित्र बनते तो फिर सबके आगे सिर झुकाना पड़ता है. కుమారీలు చూడండి పవిత్రంగా ఉంటారు కదా, అందుకని పూజ యొక్క అర్హత వారు పొందుతారు. ఎప్పుడైతే అపవిత్రమైపోతున్నారో అందరు ఎదురుగా తల వంచాల్సి వస్తుంది వారు. पूजा की कितनी सामग्री है. कहाँ भी प्रदर्शनी म्यूजियम आदि खोलते तो ऊपर में त्रिमूर्ति शिव जरूर चाहिए, नीचे में ये लक्ष्मी नारायण एम ऑब्जेक्ट. కుమారీలు పవిత్రులు కాబట్టి పూజ చేస్తూ ఉంటారు భక్తిలో. వారికి వివాహమై అపవిత్రమయ్యాక అందరు ఎదురుగా తల వంచమని నేర్పిస్తారు. అప్పటి నుండి పూజ చేయరు వాళ్ళని ఎవరు. అంటే ఇక్కడ పవిత్రత ద్వారా పూజ్యులు అవుతారు అనేది అర్థమవుతుంది. ఇక్కడ అందరూ పూజారి అయిపోయారు. పూజ చేయడానికి ఎన్ని సామాగ్రి కూడా తయారు చేసుకున్నారు చెప్తున్నారు బాబా. ప్రదర్శని మ్యూజియం మీరు తెరిచినప్పుడు అక్కడ త్రిమూర్తి శివ అనే పదము ఏదైనా మేటర్ రాసినప్పుడు రాయాలి తప్పకుండా. చిత్రాలలో కూడా త్రిమూర్తి శివుడు యొక్క చిత్రము, దాని కింద లక్ష్మీనారాయణలు లక్ష్మి యొక్క చిత్రం ఉండాలి అని చెప్తున్నారు బాబా. అంటే ప్రారంభంలో బాబా తయారు చేయించే చిత్రాలు ఎలా ఉండేవి అంటే పెద్ద బోర్డు పైన ఇప్పుడు మన చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఒక చిన్న సైజ్ చిత్రాలు మనం తీసుకున్నట్లయితే ఒక 4 చిత్రాలు కలిపితే ఎంత సైజు వస్తుందో ఆ సైజులో
త్రిమూర్తి వచ్చి దాని కింద మేటర్ ఉండేది, చాలా వివరణ. దాని కింద మళ్ళీ లక్ష్మీనారాయణ లేఖ చిత్రం ఉండేది. దాని మేటర్ కూడా అక్షరాలతో, చిన్న చిన్న అక్షరాలతో మ్యాటర్ అంతా ఎలాగ ప్రదర్శిని మ్యాటర్ ఉంటుంది అలాగా మ్యాటర్ ఉండేది. అలాంటి చిత్రాలు ఉండేవి. బాబా చెప్తున్నారు అది త్రిమూర్తి పైన త్రిమూర్తి శివుడు, కింద ఏమో లక్ష్మీనారాయణ లక్ష్యము ఇది ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడైతే చిత్రాలన్నీ ఇంకా ఇంకా अपडेट అవుతూ వచ్చాయి. हम ये पूज्य देवी देवता धर्म की स्थापना कर रहे हैं, वहां फिर कोई और धर्म नहीं रहता. అంటే లక్ష్మీనారాయణని చూపించి మనం చెప్తాం ఇలాంటి పూజ్య దేవి దేవతా ధర్మ స్థాపన చేసుకుంటున్నాం మేము అని. దేవి దేవతా ధర్మం ఉన్నప్పుడు ఇంకే ధర్మాలు అక్కడ ఉండవు. तुम समझा सकते प्रदर्शनी में तो भाषण आदि कर नहीं सकेंगे. ప్రదర్శనీలలో ఉపన్యాసం ఇవ్వలేము. 5-10 నిమిషాల్లో మనం చిత్రాలపైన ఎక్స్ప్లెయిన్ చేసి పంపించాల్సి ఉంటుంది. समझाने के लिए फिर अलग प्रबंध होना चाहिए. వేరే ఏర్పాటు చేస్తాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ టైం వర్ణించి మన వారికి చెప్పటానికి, వివరంగా చెప్పటానికి. అదే కోర్స్ అని మనం సెంటర్కి పిలుస్తాం కదా ప్రదర్శనలో ఇంట్రెస్ట్ అయిన వారిని. ముఖ్య బాత్ ये है हम भारतवासियों को खुशखबरी सुनाते हम ये राज्य स्थापन कर रहे हैं. ముఖ్యమైన విషయం ఏంటి, భారతీయులకి శుభవార్త చెప్తున్నాం, మనం రామరాజ్య స్థాపన చేస్తున్నామని. ये डीटी डिनेस्टी थी, अब नहीं है, फिर से इनकी स्थापना होती और सब विनाश हो जाएंगे. దైవీ వంశం ఉండేది, ఇప్పుడు లేదు, అది మరలా స్థాపన అవుతుంది, మిగిలిందంతా వినాశనం అయిపోతుంది సృష్టి. सतयुग में जब ये एक धर्म था तो अनेक धर्म थे नहीं. अब ये अनेक धर्म मिलकर एक हो जाए, वो तो हो ना सके. సత్యంగా ఎప్పుడు ఒకే ధర్మం ఉండేదో అనేక ధర్మాలు ఉండేవి కాదు కదా. ఇప్పుడు ఈ అనేక ధర్మాలన్నీ కలిసి ఒకటైపోవాలి అనుకుంటున్నారు మనుషులు, కానీ అదైతే జరగదు. वो आते ही एक दो के पिछाड़ी हैं और वृद्धि को पाते रहते. ఇతర ధర్మాల వారు ఒకరి వెనుక ఒకరు దిగి వస్తారు, అలా వృద్ధి చెందుతూ వస్తే ఇతర ధర్మాలు. पहला आदि सनातन देवी देवता धर्म प्राय लोप है. कोई भी नहीं जो अपने को देवी देवता धर्म का कहला सके. ఇప్పుడు మొదటి ధర్మమైన ఆది సనాతన దేవి దేవతా ధర్మం ప్రాయలోపమైంది. అంటే ఎవరు కూడా దేవి దేవత ధర్మం మేము అని చెప్పుకునే వాళ్ళు మిగలలేదు, ఆ స్మృతులే మిగలలేదు. इनको कहा ही जाता है विशेष वर्ड. तुम कह सकते हैं हम आपको खुशखबरी सुनाते, शिव बाबा वाइसलेस वर्ल्ड स्थापन कर रहे हैं. వికారీ ప్రపంచము అంటారు దీన్ని. మీరు ఎవరికైనా చెప్పచ్చు, మీకు శుభవార్త వినిపిస్తున్నా, మేము శివ బాబా నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అని చెప్పండి. हम प्रजापिता ब्रह्मा की संतान ब्रह्मा कुमार कुमारियां हैं ना. पहले तो हम भाई भाई है, फिर रचना होती है तो जरूर भाई बहन होंगे. प्रजापिता ब्रह्मा संतानम ब्रह्मा कुमार कुमारीలు కదా మనం. మొట్టమొదట సోదరులు ఆత్మరూపంలో పరంధామంలో, తర్వాత ఇక్కడ రచనలో మనం చేరేము. పరమాత్మ రచన జరిగినప్పుడు తప్పకుండా ఈ సృష్టిలో జరిగే రచనలో అతని సంతానమయ్యాక సోదరి సోదరులుగా అవుతున్నాం కదా. सब कहते बाबा हम आपके बच्चे हैं, तो भाई बहन की क्रिमिनल आए जा ना सके. ये अंतिम जन्म पवित्र बनना है, तभी पवित्र विश्व के मालिक बन सकेंगे. అందరూ అంటారు బాబా మేము మీ పిల్లలైపోయాము అని. అంటే సోదరి సోదరులనే అపవిత్ర దృష్టి, సోదరి సోదరులు అయిపోయాక అపవిత్ర దృష్టి వెళ్ళదు కదా. ఒకే బాబా పిల్లలు అయ్యామంటే అర్థం సోదరి సోదరులు, అపవిత్ర దృష్టి కలగకూడదు. ఈ అంతిమ జన్మ పవిత్రంగా తయారవ్వాలి, అప్పుడే పవిత్ర విశ్వానికి మాలికులు కాగలరు అని చెప్తున్నారు బాబా. तुम जानते गति सदगति दाता है ही एक बाप. पुरानी दुनिया बदल कर जरूर नई दुनिया स्थापन होनी है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు గతి సద్గతి ఇచ్చే దాత ఒక్క బాబాయే. ఇప్పుడు పాత ప్రపంచం పరివర్తనే, తప్పకుండా కొత్త ప్రపంచ స్థాపన జరిగేది ఉంది. ఓ తో భగవాన్ హీ కరెంగే. కొత్త ప్రపంచ స్థాపన ఎవరు చేయగలరు, ఒక భగవంతుడే చేయగలరు.
अब वो नई दुनिया कैसे क्रिएट करते ये तुम बच्चे ही जानते ఎలా కొత్త ప్రపంచాన్ని రచిస్తారు అతడు పిల్లలు మీకే తెలిసేది అవి పురాణి దునియా भी है ये कोई खलास नहीं हुई है స్థాపన జరుగుతుంది ఇంకోవే పాత ప్రపంచం కూడా ఉంది ఇంకా ఇదేం సమాప్తి అయిపోలేదు కదా चित्रों में भी है ब्रह्मा द्वारा स्थापना इनका ये बहुत जन्मों के अंत का जन्म है చిత్రాలలో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన అన్నారు చాలా జన్మల అంతిమ జన్మ ఇది బ్రహ్మది ఇప్పుడు ब्रह्मा की जोड़ी नहीं ब्रह्मा की तो एडॉप्शन है समझाने की बड़ी युक्ति चाहिए బ్రహ్మ యొక్క జోడి ఎవరు లేరు బ్రహ్మను శివబాబా అడాప్ట్ చేసుకున్నారు దత్త తీసుకున్నారు ఈ విషయాలు చెప్పటంలో కూడా చాలా యుక్తి ఉండాలి అని చెప్తున్నారు బాబా శివబాబాకు జోడి అయిపోయారు కదా బ్రహ్మ అతనికి ఎవరు సంగమిగల జోడి లేరు సరస్వతి ఎవరు బ్రహ్మకి పుత్రిక शिव बाबा ब्रह्मा में प्रवेश कर हमको अपना बनाते शरीर में प्रवेश करे तब तो कही हे आत्मा तुम हमारे बच्चे हो शिव बाबा బ్రహ్మ బాబాలో ప్రవేశించి తన పిల్లలుగా చేసుకుంటున్నారు తప్పదు శరీరంలో ప్రవేశించాలి అప్పుడే కదా చెప్తారు ఓ ఆత్మ మీరు నా పిల్లలు అని అప్పుడే కదా మనం అడాప్ట్ కాగలుగుతున్నాం దత్తత అవుతున్నాం బాబాకు आत्माएं तो है ही फिर ब्रह्मा द्वारा सृष्टि रची जाएगी तो जरूर ब्रह्मा कुमार कुमारियां होंगी ना तो बहन भाई हो गए दूसरी दूसरी निकल जाते हैं ఆత్మ రూపం ఎప్పుడు ఉంది అదేమి కొత్తగా సృష్టించట్లేదు బాబా ఆ తర్వాత బ్రహ్మలో దిగి వచ్చినప్పుడు ఇక్కడ సృష్టి రచన జరుగుతుంది తప్పకుండా బ్రహ్మ ద్వారా ప్రారంభమయ్యే సృష్టి బ్రహ్మ కుమార్ కుమారిలే కదా బ్రహ్మ యొక్క కుమార్ కుమారులు సంతానం అంటే సోదరి సోదరులు అయిపోయారు ఒకే తండ్రి దగ్గర పిల్లలై ఇంకా వేరే దృష్టి ఇక్కడ కలగకూడదు हम शिव बाबा से पावन बनने का वर्षा लेते हैं रावण से हमको श्राप मिलता है अभी हम देही अभिमानी बनते हैं तो बाप से वर्षा मिलता है देह अभिमानी बनने से रावण का श्राप मिलता है శివ బాబా నుండి పావనంగా తయారయ్యే వారసత్వం తీసుకుంటున్నాం మనం రావణాసురుడి నుండి శాపం దొరికింది మనకి దేహాభిమానిగా అయినప్పుడు ఇప్పుడు ఆత్మాభిమానిగా అవుతున్నాం బాబా నుండి వారసత్వం లభిస్తుంది श्राप मिलने से नीचे उतरते जाते हैं अभी भारत श्रापित है ना శాపం దొరకడం వల్ల కింద పడిపోతూ వచ్చారు కిందకి దిగజారారు మరి దిగజారే లక్షణాల వైపు వెళ్తున్నప్పుడు ఇప్పుడు భారతదేశం శ్రాపిత భారతదేశం అని అనుకుంటాం కదా भारत को इतना कंगाल विकारी किसने बनाया कोई का तो श्राप है ना భారతదేశాన్ని ఇంత నిరుపేదగా వికారిగా ఎవరు తయారు చేసేసారు అంటారు ఎవరి శాపము పడిందేమో కదా భారతదేశం పైన కుదృష్టి ఎవరి శాపం పడిందో ఎవరు యహ రావణ్ రూపి మాయ का श्राप రావణుడు అనే మాయ యొక్క శాపం పడింది हर वर्ष रावण को जलाते जरूर दुश्मनी ना धर्म में ताकत होती ప్రతి సంవత్సరం రావణాసురుని కాలుస్తున్నారంటే తప్పకుండా రావణుడు శత్రువు అనే కదా శత్రువుదే కదా బొమ్మ తయారు చేసి కాలుస్తారు धर्म में ही ताकत होती अभी हम देवता धर्म के बनते ధర్మంలోనే శక్తి ఉంది అన్నారు కాబట్టి ఇప్పుడు మనం దేవతా ధర్మస్తులు అవుతున్నాం శక్తి చాలా పొందుతున్నాం మనం మన ధర్మాన్ని మనం తెలుసుకొని శ్రేష్ఠ ధర్మం శ్రేష్ఠ కర్మలో స్థితులు అవ్వడంతో శక్తి మన ధర్మంలో శక్తి కనిపిస్తుంది बाबा नए धर्म की स्थापना करने निमित्त हैं कितनी ताकत वाला धर्म स्थापन करते हैं शिव बाबा కొత్త ధర్మాన్ని స్థాపించడానికి నిమిత్తమయ్యారు కదా నెక్స్ట్ బ్రహ్మ బాబా ఎంత శక్తి ఉండే ధర్మాన్ని స్థాపిస్తున్నారు బాబా శక్తిశాలి ధర్మాన్ని స్థాపిస్తున్నారు బాబా हम बाबा से ताकत लेते सारे विश्व पर विजय पाते ఎంత శక్తి ఉంటుంది బాబా స్థాపించే ధర్మంలో బాబా నుండి శక్తి తీసుకుని మొత్తం విశ్వం పైనే
విజయం పొందేస్తున్నాం మనం. याद की यात्रा से ही ताकत मिलती और विकर्म विनाश होते हैं. तो यह भी एक भीति लिख देनी चाहिए. బాబాను జ్ఞాపకం చేసుకునే ఈ స్మృతి యాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది మరియు వికర్మలు వినాశనం అవుతాయి. हम खुशखबरी सुनाते हैं, अब इस धर्म की स्थापना हो रही है जिसको हेवन स्वर्ग कहते हैं, ऐसे बड़े बड़े अक्षरों में लिख दो. ఇది కూడా పాయింట్స్ రాయండి. శుభవార్త వినిపిస్తున్నాం మేము మీకు. ఇప్పుడు ఇటువంటి ధర్మం స్థాపన అవుతుంది, దేవతా ధర్మం. దాన్ని హెవెన్ అంటారు, స్వర్గము అంటారు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయండి అని చెప్తున్నారు బాబా. बाबा राय देते सबसे मुख्य है ये. अब आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है. బాబా సలహా ఇస్తున్నారు, అన్నింటికన్నా ముఖ్యమైనది ఇది. ఇప్పుడు ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన అవుతుంది అని శుభవార్త చెప్పాలి అందరికీ మనం. प्रजापिता ब्रह्मा भी बैठा है. हम प्रजापिता ब्रह्मा कुमार कुमारियां श्रीमत पर ये कार्य कर रहे हैं. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. అతని సంతానం ప్రజాపిత బ్రహ్మకుమార్ కుమారీలు మేము. అతడిచ్చే శ్రీమతంపై నడుస్తూ ఈ కార్యాన్ని చేస్తున్నాం. ఏ కార్యం? దేవతా ధర్మ స్థాపనలో సహయోగి అవుతున్నాం, స్వర్గ స్థాపన చేసుకుంటున్నాం. ब्रह्मा की मत नहीं, श्रीमत है ही परम पिता परमात्मा शिव के जो सबका बाप है. ఇక్కడ శ్రీమతం అంటే బ్రహ్మ ఏమీ డైరెక్షన్ ఇవ్వట్లేదు. శ్రీమతం అంటే పరంపిత పరమాత్మ శివుని యొక్క డైరెక్షన్స్. అది అతడే అందరికీ తండ్రి కదా. बाप ही एक धर्म की स्थापना अनेक धर्मों का विनाश करते हैं. राजयोग सीख ये बनते हैं, हम भी ये बन रहे हैं. శివ బాబాయ్ ఒకే ధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనం చేస్తున్నారు. రాజయోగం నేర్చుకుని ఇలా తయారవుతున్నాం కదా దేవతలుగా. బ్రహ్మ బాబా తయారయ్యారు, మనం కూడా తయారవుతున్నాం. हमने बेहद का संन्यास किया है क्योंकि जानते ये पुरानी दुनिया भस्म हो जानी है. లక్ష్మీనారాయణ రాజయోగంతో అలా అయ్యారు కదా, మనము అదే నేర్చుకుంటున్నాం ఇప్పుడు. మనం అనంతమైన సన్యాసం చేసాము, ఎందుకంటే పాత ప్రపంచం భస్మం అయిపోయింది అని తెలుసుకున్నాం మనం. భస్మం అయిపోయేది ఇది. जैसे हद का बाप नया घर बनाते हैं, फिर पुराने से ममत्व मिट जाता है. बाप कहते ये पुरानी दुनिया खत्म होनी, अब तुम्हारे लिए नई दुनिया स्थापन कर रहे हैं. బాబా చెప్తున్నారు. ఎలాగైతే హద్దులో ఉన్న నాన్నగారు కూడా పిల్లల కోసం కొత్త ఇల్లు కట్టిస్తున్నారు అంటే పాత ఇంటి నుండి మమకారం తొలగిపోతుంది కదా, కొత్త ఇంటికి వెళ్ళిపోతామని అదే మైండ్లో ఉంటుంది. అలానే ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు, ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది, అందుకే మీకోసం కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తున్నాను. అప్పుడు బుద్ధి ఎటువైపు వెళ్ళిపోతుంది? కొత్త ప్రపంచం వైపు. ఇదే బేహద్ సన్యాసం అంటున్నారు బాబా. तुम पढ़ते ये नई दुनिया के लिए अनेक धर्मों का विनाश एक धर्म की स्थापना సంఘం पर ही होती है. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచం కోసే చదువుకుంటున్నారు. అనేక ధర్మాల వినాశనం ఒకే ధర్మం యొక్క స్థాపన సంగమ యుగంలోనే జరుగుతుంది. ఉండేది కదా ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష, మళ్ళీ అది వస్తుంది. लड़ाई लगेगी, नेचुरल क्लाइमेटिस भी आएंगी. सतयुग में जब इनका राज्य था तो और कोई धर्म थे नहीं, बाकी सब कहाँ थे? యుద్ధాలు జరుగుతాయి, ప్రకృతి ఆపదలు కూడా వస్తాయి. సత్యుగంలో ఎప్పుడైతే లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదో అప్పుడు ఇంకే ధర్మాలు ఉండేవి కాదు. అప్పుడు ఎక్కడుండేవారు మిగిలిన వాళ్ళందరూ? ఏ నాలెడ్జ్ बुद्धि में रखनी है, ऐसा नहीं ये नॉलेज बुद्धि में रखते दूसरा काम नहीं करते. कितने ख्यालात रखते, चिट्ठियां लिखना, पढ़ना, मकान का ख्याल करना, तो भी बाप को याद करता रहता हूँ. बाबा को याद ना करे तो विकर्म कैसे विनाश होंगे? ఈ జ్ఞానం బుద్ధిలో ఉంచుకోవాలి. ఈ దేవతా ధర్మం ఉండేది, అప్పుడు ఏ ధర్మం లేదు. మిగిలిన వాళ్ళందరూ ఇంటిలో ఉండేవారు కదా పరంధామంలో.
జ్ఞానం బుద్ధుల్లో ఉంచుకుంటూ వేరే పనులు మానేయాలని కాదు. జ్ఞానం బుద్ధులోని తిరుగుతూ ఉండాలంటే అర్థము పనులు మానేసి కూర్చొని ఇదే చింతన చెయ్యాలి అనేది కాదు. అలా అయితే బ్రహ్మ బాబాకి ఎన్ని పనులుండేవి, ఎంత ఆలోచనలుండేవి. పిల్లలకు ఉత్తరాలు రాయడము, పిల్లలు రాసే ఉత్తరాలు చదవడము, భవనము, ఇల్లు రిపేరింగు, కట్టించటాలు ఏమైనా ఉంటే అటువైపు ధ్యాస పెట్టేవారు. బాబా సలహా ఇచ్చేవారు. అలాగే పిల్లల విఘ్నాలు ఉంటే, విఘ్నాల నుండి ఎలా బయటకి తీయాలి అది కూడా బాబా ఆలోచిస్తూ, ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా నేను శివ్ బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఎక్కువగా. బ్రహ్మబాబా చెప్తున్నారు. ఎందుకంటే బాబాని జ్ఞాపకం చేయకపోతే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి. మీరు కూడా మీ పనులన్నీ చేస్తూ కూడా బాబాని జ్ఞాపకం చేయాలి అంటున్నారు బాబా. अभी तुम बच्चों को ज्ञान मिला है, तुम आधा कल्प के लिए पूज्य बन रहे हो। ఆధా కల్పే పూజారి తమో ప్రధాన్, ఫిర్ ఆధా కల్ప పూజ్య సతో ప్రధాన్ होते। ఇప్పుడు పిల్లలు మీకు జ్ఞానం లభించింది, అర్ధకల్పం కోసం పూజ్యులైపోతున్నారు మీరు. అర్ధకల్పం పూజారి తమో ప్రధానంగా ఉండేవారు, ఆ తర్వాత అర్ధకల్పం పూజ్యులుగా సతో ప్రధానంగా తయారవుతున్నారు మీరు. आत्मा परम पिता परमात्मा से योग लगाने से ही पारस बनते हैं। ఆత్మ పరంపిత పరమాత్మతో యోగం జోడించడం వల్లనే పరస్వేదిల పవిత్రంగా తయారవుతుంది. పారస్ యాద్ करते करते ఐరన్ से गोल्डन न्यूज में चली जाएगी। బాబాని జ్ఞాపకం చేస్తూ చేస్తూనే ఇనుములా ఉన్న ఆత్మ బంగారంగా తయారైపోతుంది. పరస్వేది ఇనుము దాన్ని టచ్ చేస్తే బంగారం అయిపోతుంది అని చెప్తారు సైన్స్లో కూడా. శివ్ బాబా లాంటి వస్తువు ప్రకృతిలో అది ఉందో లేదో మనం చూడలేదు, కానీ శివ్ బాబా ఎలాంటి పారస్ అంటే బాబాను మనం ఆత్మ టచ్ చేస్తే రోజు వెళ్ళి పరంధామంలో ఏమైపోతాం, ఐరన్ నుండి గోల్డ్గా అయిపోతుంది ఆత్మ. గోల్డెన్ ఈజ్ పతిత్ పావన్ ఏకో హీ కహా జాతా హై. అందుకే కదా బాబాను పారిశునాథుడు అనొచ్చు, పతిత పావనుడు అనే మహిమ ఒక బాబాదే. आगे चल तुम्हारा आवाज निकलेगा, ये तो सब धर्म वालों के लिए है। ముందు ముందు మీ ధ్వని బాగా వ్యాపిస్తుంది. ఇది అన్ని ధర్మాల వరకు వర్తించే జ్ఞానము. तुम कहते भी हो, बाप कहते कि पतित पावन मैं ही हूँ, मुझे याद करो तो तुम पावन बन जाएंगे। बाकी सब हिसाब किताब चुक चुक कर जाएंगे, कहाँ भी मूंझते हो तो पूछ सकते हो। మీరు చెప్తూ ఉంటారు కూడా, బాబా చెప్తున్నారు, నేనే పతిత పావనుణ్ణి, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు పావనంగా అయిపోతారు అని బాబా చెప్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ బాబాని జ్ఞాపకం చెయ్యని వాళ్ళు లెక్కాచారాలు సమాప్తి చేసుకుని ఇంటికి వెళ్తారు. ఇది అన్ని ధర్మాల కోసము కదా. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే అడగొచ్చు కూడా అంటున్నారు బాబా. सत्युग में होते थोड़े हैं, अभी तो अनेक धर्म है, जरूर हिसाब किताब चुकत कर फिर ऐसे बनेंगे जैसे थे। సత్యుగంలో చాలా తక్కువ జనాభా ఉంటారు, ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నారు. తప్పకుండా వీరందరు ఇంత జనాభా ఏమవుతారు, లెక్కాచారం సమాప్తి చేసుకుని పరనామ ఇంటికి చేరుకుంటారు. ఎలా ఉండేవారు అలా మళ్ళీ అంతా సెట్ అయిపోతుంది, ఎవరు ఎక్కడ ఉండేవారో. डिटेल में क्यों जाए, जानते हर एक अपना अपना पार्ट आकर बजाएंगे। అయితే ఎవరు ఏంటి, ఏ ధర్మం వాళ్ళు ఏంటి, మరి ఎక్కడ ఉంటారు, ఇవన్నీ డీటెయిల్గా కూడా ఎందుకు ఆలోచించాలి. బస్ వాళ్ళ పాత్ర లేదు, లెక్కాచారం పూర్తి చేసుకొని పరంధామంలో ఉంటారు అంతే, ఇంకెక్కువ ఆలోచించకండి. ప్రతి ఒక్కరు ఎవరి పాత్ర వాళ్ళు फिक्स అయిన దాని అనుసారం అభినయిస్తూ ఉంటారు. అవి सबको वापस जाना है क्योंकि ये सब सतयुग में थे ही नहीं। అందరు ఇప్పుడు ఇంటికి వెళ్ళేది ఉంది, ఎందుకంటే సతయుగంలో ఇంతమంది లేరు కదా, ఇప్పుడు ఖాళీ చేయాలి సతయుగం వచ్చేటప్పటికి. बाप आते हैं एक धर्म की स्थापना अनेक धर्मों का विनाश करने। अब नई दुनिया की स्थापना हो रही है, బాబా వచ్చేది ఒకే ధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనం చేయించడానికి వస్తున్నారు. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. फिर सतयुग जरूर आएगा, చక్ర జరూర్ ఫిరేగా. సతయుగం తప్పకుండా వస్తుంది, చక్రము తప్పకుండా
తిరుగుతుంది. टू मच ख्यालात में ना जाए. मूल बात हम सतो प्रधान बनेंगे तो ऊंच पद पाएंगे. ఎక్కువ ఆలోచనలు వెళ్ళకండి. ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము సత్వప్రధానంగా అయితే ఉన్నత పదవి పొందుతాము. ఇదొక్కటే లక్ష్యం బుద్ధిలో కూర్చొని గుర్తుంచుకోండి. कुमारियों को तो इसमें लग जाना है. कुमारी की कमाई माँ बाप नहीं खाते हैं, परंतु आजकल भूखे हो गए तो कुमारियों को भी कमाना पड़ता है. కుమారీలు అసలు సేవలో ఉండిపోవాలి. బాబా సేవలో సెంటర్ నడిపిస్తారు. ఎందుకంటే ప్రకృతి నియమం కూడా కుమారీల సంపాదన అమ్మా నాన్నలు తినకూడదు అంటారు బాబా. కానీ ఈరోజు ఆకలి పెరిగిపోయింది, కుమారీలు కూడా సంపాదించాల్సి వస్తుంది. అమ్మా నాన్న పంపిస్తూ ఉంటారు కుమారీలు కూడా సంపాదన కోసం. కొంతమందికి వాళ్ళకే ఇంట్రెస్ట్ సంపాదించాలి. సెంటర్ సంపాదిస్తే అంతకన్నా ఎక్కువ సంపాదిస్తాయి 21 జన్మల వరకు. కానీ అది అర్థం కాదు. అందుకే ఇక్కడ సంపాదనలో పెడతారు గుడ్డిగా వాళ్ళ వెనుక. కానీ బాబా ఇచ్చే శ్రీమతం ఏంటి కుమారీలకి? కుమారియోంకో తో ఇస్మే లగ్ జానా, ఈ సేవలో ఇమిడిపోవాలి. तुम समझते हैं पवित्र बन पवित्र दुनिया का मालिक बनना है. हम राजयोगी है, बाप से वर्षा जरूर लेना है. మీకు అర్థం అవుతుంది కదా, పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి మాలికులు అవ్వాలి మనం, రాజయోగిలు మనం. బాబా నుండి తప్పకుండా వారసత్వం తీసుకోవాలి. अभी तुम पांडव सेना के बने हो, अपनी सर्विस करते हुए भी ये ख्याल रखना है. हम जाकर सबको रास्ता बताए. ఇప్పుడు మీరు పాండవ సైన్యంలో చేరారు. మీ ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ కూడా ఈ ఆలోచన ఉండాలి, మేము వెళ్ళి ఎవరికైనా మార్గం చూపించాలి అని. జితనా కరెంగే ఉతనా ఊంచ్ పద్ పాయేంగే. ఎంతైతే సేవ చేస్తారో, అనేక మందికి మార్గం చూపిస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. बाबा से पूछ सकते इस हालत में मर जाए तो हमको क्या बाद मिलेगा? బాబా झट बता देंगे. బాబాని అడగొచ్చు మీరు, ఈ పరిస్థితుల్లో నేను శరీరం వదిలేస్తే నాకు ఏ పదవి దొరుకుతుంది, నా పురుషార్థం ఏంటి అని అడిగితే బాబా వెంటనే చెప్పగలరంట. सर्विस नहीं करते इसलिए साधारण घर में जाकर जन्म लेंगे, फिर आकर ज्ञान लेवे सो तो मुश्किल है, क्योंकि छोटा बच्चा इतना ज्ञान तो उठा नहीं सकता. నువ్వేమి సేవ పెద్దగా చేయలేదు కదా బాబా, నేనేమవుతాను ఇప్పుడే కానీ శరీరం వదిలితే అంటే బాబా చెప్తారంట, నువ్వేం సేవ చేయలేదు కదా ఇన్నాళ్ళు, అందుకు సాధారణమైన ఇంట్లో జన్మ తీసుకుంటావు. అక్కడ మళ్ళీ జ్ఞానం తెలుసుకొని ఏదో కొద్ది గొప్ప మంచి స్టేజ్కి రావడం కూడా కష్టమే అంత తొందరగా. ఎందుకంటే చిన్న పిల్లలు అంత జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఫాస్ట్గా వెళ్ళలేరు కదా. కాబట్టి మళ్ళీ ఉన్నత స్థితికి రావడానికి కష్టం అవుతుంది. అందుకే ఒకవేళ శరీరం వదిలి మళ్ళీ జన్మ తీసుకునే పరిస్థితి వచ్చినా మనం జీవించి ఉన్న రోజుల్లోని నిశ్చయ బుద్ధితో మనం కంప్లీట్ సేవ చేసుకోవాలి. దాని ఫలితం తీసుకుని వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా. समझो बाकी 2-3 वर्ष रहते तो क्या पढ़ सकेंगे. ఇంకా 2-3 సంవత్సరాలే ఉంది అంటే టైం, ఏం చదువుకోగలరు మీరు? చిన్న పిల్లలుగా పుట్టి జన్మ అయిపోయి మళ్ళీ జన్మలో ఇంకా చేసుకోలేరు కదా. బాబా బతా దేంగే తుమ్ కోయి క్షత్రియ కుల్ మే జాకర్ జన్మ లేంగే. అప్పుడు బాబా అంటారు నువ్వే సంపాదించుకోలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్తే క్షత్రియ కులంలోనే పుడతావు, త్రేతాయుగంలో రావాల్సి వస్తుంది అని చెప్తారంట. పిచాడి మే కర్కే డబల్ తాజ్ మిలేగా, స్వర్గ కా ఫుల్ సుఖ పా नहीं सकेंगे. ఏదో సత్యుగ చివర్లో ఏమైనా డబల్ కిరీటాలు లేదా త్రేతా చివర్లను దొరకవచ్చు. స్వర్గంలో ఉండే పూర్తి సుఖాన్ని అయితే పొందలేము, అంత సేవ నువ్వు చేసుకోలేదు అని చెప్తారంట బాబా. జో ఫుల్ సర్వీస్ కరెంగే పడేంగే వహీ ఫుల్ సుఖ్ పాయింగే. ఫుల్ సర్వీస్ చేసుకున్నారంటే, ఫుల్ చదువుకున్నారంటే వాళ్ళే ఫుల్ సుఖాన్ని పొందుతారు. వాళ్ళు ఒకవేళ అడిగితే బాబా చెప్తారు కదా, మంచి సుఖం పొందే జన్మలో వెళ్తావు నువ్వని. నంబర్ 1 పురుషార్థ అనుసార్ यही पूर्ण रखना है. अभी नहीं बनेंगे तो कल्प नहीं बनेंगे. नंबर 1 पुरुषार्थ अनुसार हमें फुल सुखाన్ని పొందుతారు.
ఇదే చింత ఉండాలి. ఇప్పుడు చేసుకోకపోతే కల్పకల్పం కూడా చేసుకునేది లేదు. మిస్ అయిపోతాం. ఇప్పుడు తయారవ్వకపోతే కల్పకల్పం तैयार कामू। हर एक अपने को जान सकते हैं हम कितने मार्क्स से पास होंगे। ప్రతి ఒక్కరు మీది మీరు తెలుసుకోగలరు ఎన్ని మార్కులతో నేను పాస్ అవుతాను। सब जान जाते फिर कहा जाता है भावी అన్నీ తెలిసిపోతాయి మీకు ఇప్పుడు తెలుసుకోవచ్చు లాస్ట్లో అందరిది అంతా తెలిసిపోతుంది అప్పుడు ఇంకా డ్రామాల విధి అనుకోవాల్సి వస్తుంది ఇంతే ఫిక్స్ అయి ఉంది అని। अंदर में दुख होगा ना बैठे बैठे हमको क्या हो गया बैठे बैठे मनुष्य मर भी जाते इसलिए बाप कहते सुस्ती मत करो। లోపల దుఃఖం కలుగుతుంది కదా ఒకవేళ సడన్ గా చనిపోయాం అనుకోండి ఎంత దుఃఖి అవుతారు। కూర్చొని కూర్చొని నాకేమైపోయింది నేను ఇలా చనిపోయానే నేనేం చేసుకోలేకపోయినా బాధపడతారు కదా। అందుకే జీవించి ఉండగా సుస్థి మత్ కర బద్దకించకండి అశ్రద్ధ చేయకండి అని చెప్తున్నారు బాబా। పురుషార్థ్ కర్ పతిత్ సే పావన్ బంతే రహో రాస్తా బతాతే రహో సేవ చేయండి పురుషార్థం చేసి మీరు కూడా పతితుల నుండి పావనంగా తయారవుతూ ఉండండి ఇతరులకి మార్గం చూపిస్తూ ఉండండి। कोई भी मित्र संबंधी आदि हैं उन पर तरस पड़ना चाहिए మిత్ర సంబంధికుల పైన మీకు దయ కలగాలి జాలి కలగాలి వాళ్ళకి నేను ఈ మార్గం చూపిస్తానే అని। వాళ్ళు వినలేదు దాన్ని ఫాలో అవ్వలేదు అంటే తర్వాత వాళ్ళ ఇష్టం అది కానీ మనమైతే మార్గం చూపించేయాలి। देखते ही ये विकार बिगर गंध खाने बिगर रह नहीं सकते फिर भी समझते समझाते रहना चाहिए नहीं मानते तो समझो हमारे कुल का नहीं है। బాబా చెప్తున్నారు వికారాలు లేకుండా చెత్త చెదరం తినకుండా ఉండలేరు మన మిత్ర సంబంధికుల మధ్య అయినా కూడా మనకి దయ కలుగుతూ ఉంటుంది వాళ్ళకి చెప్పాలి చెప్పాలి చెప్తూ ఉండాలి జ్ఞానం అయినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు వినలేదు పట్టించుకోలేదు మనం చెప్పేది అంటే మన కులానికి చెందిన వారు కాదని వదిలేస్తాం। कोशिश कर पियर घर ससुर घर का कल्याण करना है ప్రయత్నించి కన్నవారింటి వైపు ఉన్న రిలేషన్ అత్తగారింటి వైపు ఉన్నది అందరికీ కూడా కళ్యాణం చేయాలి। ऐसे भी चलन ना हो जो कहे ये तो हमसे बात भी नहीं करते मुख मोड़ दिया है नहीं सबसे तोड़ना है हम उनका भी कल्याण करें बहुत रहम दिल बनना है ఇలాంటి నడవడిక కూడా మీది ఉండకూడదు। జ్ఞానంలో వచ్చి కొంతమంది మిత్ర సంబంధికులు ఎవరితో మాటలు కూడా మాట్లాడరు బాబా ఏమో నియమము మర్యాద పవిత్ర భోజనము పవిత్ర జీవితం తయారు చేసుకోండి అంటే అవి చేసుకుంటూ కూడా కొంతమందికి గౌరవం ఉంటుంది మిత్ర సంబంధికుల మధ్య వీళ్ళ లైఫ్ ఎంతో పవిత్రమైంది వీళ్ళ దగ్గర వైబ్రేషన్స్ కూడా మాకు దొరుకుతున్నాయి గౌరవంగా చూస్తారు తినరు తాగరు అన్నా కూడా ఇష్టపడతారు వీళ్ళ సాంగత్యం మాకు కావాలి మిత్ర సంబంధికులు కదా। కొంతమంది తినము తాగము అనేది పట్టుకుని వెళ్ళడం మానేయడం మాట్లాడడం మానేయడం వాళ్ళని చూస్తే ముఖం తిప్పేసుకోవడం చుట్టాలు బంధువుల్ని అలా చేయకూడదు అన్నారు బాబా। అందరితో సంబంధం నిభాయించాలి మనం వారి కళ్యాణం కూడా చెయ్యాలి కదా మంచి మాటలు చెప్తూ बहुत रहम दिल बनना है చాలా దయా హృదయులుగా తయారవ్వాలి వాళ్ళతో సంబంధాలు తెంచేసుకుంటే వాళ్ళ కళ్యాణం చేసేది ఎవరు నాదే కదా బాధ్యత। हम सुख तरफ जाते तो औरों को भी रास्ता बताए నేను సుఖం యొక్క మార్గంలో నడుస్తున్నాను ఇతరులకు కూడా ఈ మార్గం చూపించాలి వాళ్ళు ఈ ప్రాప్తి పొందాలని దయ కలగాలి। अंधों की लाठी तुम हो ना गाती हैं अंधों की लाठी तू आंखें तो सबको है फिर भी बुलाते क्योंकि ज्ञान का तीसरा नेत्र नहीं है। అందులైపోయిన వారికి ఊత కర్ర కదా మీరు పాటలు పాడి పిలిచారు భగవంతుణ్ణి అందులకు ఊత కర్ర నువ్వు మార్గం చూపించేవాడవు నువ్వు అందులకు అని ఈ కళ్ళు ఉండి కూడా అందులకు మార్గం చూపించని ఎందుకు పిలుస్తున్నారు ప్రార్థనలో ఎందుకంటే జ్ఞానం అనే మూడో నేత్రం లేదు। శాంతి సుఖ రాస్తా बताने वाला एक ही बाप है శాంతి సుఖం యొక్క
మార్గం చూపించేవారు ఒక బాబాయే. ये तुम बच्चों की बुद्धि में अभी है, ఆగే थोड़ी समझते थे. పిల్లల బుద్ధులు ఎప్పుడుంది ఈ విషయాలు, ఇంతకుముందు ఏం తెలిసేది కాదు కదా. भक्ति मार्ग में कितने मंत्र जपते, राम नाम के मछली को खिलाते, चींटियों को खिलाते. अब ज्ञान मार्ग में तो कुछ भी करने की दरकार नहीं है. पक्षी तो ढेर के ढेर मर जाते, एक ही तूफान लगता है कितनी मर जाते हैं. नेचुरल क्लैमिटीज तो अब बहुत जोर से आएगी. భక్తి మార్గంలో ఎన్ని మంత్రాలు జపిస్తూ వస్తారు. రామ్ 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 అంటూ చేపలకి వేస్తారు, నీటిలో చేపలకి తినేలాగా తినే పదార్థాలు వేస్తూ ఉంటారు, చీమలకి వేస్తారు, పక్షుల కోసం వేస్తారు. జ్ఞాన మార్గంలో ఇవన్నీ చేసే అవసరం లేదంటున్నారు బాబా. వాటికి ప్రత్యేకంగా మీరు దానం అనేలా చెయ్యరు, కానీ నేచురల్ వేలో మనం వాటి కోసం తప్పేం లేదు చేయటంలో. అలాగని ఏదో అంటే మూఢంగా మనం ఫాలో అయి చేసేది లేదు. అయినా ఈ రోజుల్లో పరిస్థితులేను అనే పక్షులు కూడా ఒక్క తుఫాన్ వస్తే ఎన్ని పడిపోయి చనిపోతుంటాయంట. ప్రకృతి ఆపదలు ఇప్పుడు చాలా జోరుగా వస్తాయి. మనుషులు కూడా పక్షుల్లా పడిపోయి చనిపోతున్నారు. బస్సు యాక్సిడెంట్ 50 మంది చనిపోయారు. ఒక ఎద్దే అయింది, దీనిలో 100 మంది చనిపోయారు. పక్షుల్లా పడిపోయినట్టే కదా ఇంక మరి. బాంబ్ బ్లాస్ట్ అయింది, ఎంతమంది చనిపోయారు అలా అటు ఇటు పడిపోయి. అంటే ఒక పక్షులు పడిపోయి చనిపోయినట్లే అయిపోతుంది. ఏ రిహార్సల్ होती रहेगी, ये सब विनाश तो होना ही है. ఇదంతా రిహార్సల్ జరుగుతుంది, ఇలాగా ఇదంతా వినాశనం అవ్వాల్సి ఉంది అని చెప్తున్నారు బాబా. अंदर में आता है, अब हम स्वर्ग में जाएंगे, वहां अपने फर्स्ट क्लास महल बनाएंगे जैसे कल पहले बनाए ही. మన మనసులో అయితే వస్తుంది స్వర్గానికి వెళ్ళిపోతాము, అక్కడ ఫస్ట్ క్లాస్ అయిన భవనాలు కట్టుకుంటాము, కల్పపూర్వం అలా ఉండేవాళ్ళం మేము అని. बनाएंगे फिर भी वही जो कल पहले बनाया होगा, उस समय वो बुद्धि आ जाएगी. కల్పపూర్వం ఎలా కట్టుకున్నా అలా కట్టుకుంటాం కదా భవనాలు సతీగల. ఆ టైంకి బుద్ధికి అది ఆలోచన వస్తుంది. उसका ख्याल अब क्यों करे, इससे तो बाप की याद में रहिए. దానికోసం ఇక్కడ ఆలోచించకండి, నా భవనం ఇలా ఉంటుందా అలా ఉంటుంది ఎలా కడతామని. అక్కడ మీ బుద్ధికి అది టచింగ్ వస్తుంది, మీరు కట్టుకుంటారు. ఎప్పటి నుండి అలాంటి విషయాలు మీ టైం గడపకండి, బాబా స్మృతిలో ఉండండి అన్నారు బాబా. याद की यात्रा को नहीं भूलो, महल तो बनेंगे ही कल पहले मिसल, కల్ప పూర్వంలో మహల్ తయారవుతాయి, దానికోసం ఆలోచించకండి. స్మృతి యాత్ర బాబాతో కనెక్ట్ అయి ఉండడం, ఇది మర్చిపోకండి అంటున్నారు బాబా. మధ్యలో యోగంలో కూడా నిద్ర వస్తుంది, బోర్ అనిపిస్తుంది అనేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం మన రిఫ్రెష్ అవ్వడానికి స్వర్గంలో వెళ్ళి రావచ్చు, దానికోసం ఆలోచించవచ్చు. కానీ అదే దీనిగా మైండ్ అందులో పెట్టి రకరకాల ప్రశ్నల్లోకి వెళ్ళకూడదు. మనం మళ్ళీ వచ్చా రిఫ్రెష్ అయ్యాం, బాగుంది, మంచి స్థితి అనుభవం చేసుకున్నాం, మళ్ళీ పరంధామము బాబా ఇలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. భవనాలు కల్పపోనే ఎలా తయారై అలా తయారవుతాయి మీవి. परंतु अभी याद की यात्रा में तोड़ नहीं बांधना है और बहुत खुशी में रहना है कि हमको बाप टीचर सद्गुरु मिला है. కానీ ఇప్పుడు భవనాల ఆలోచన చేయకండి, స్మృతి యాత్రలో మీ సంబంధాన్ని నిభాయించాలి బాబాతో. కనెక్షన్ చాలా ఖుషీలో ఉండాలి. తండ్రి టీచర్ సద్గురుగా బాబా మనకు లభించారే, इस खुशी में तो रोमांच खड़े हो जाने चाहिए, ఒళ్ళు పులకరించాలి కూడా ఈ ఖుషీలో మీకు. तुम जानते हो हम आए ही है अमरपुरी का मालिक बनने, ये खुशी స్థాయి रहनी चाहिए. మీకు తెలుసు మేము వచ్చింది అమరపురికి మాలికలు అవ్వడానికి వచ్చాం, సత్యయుగానికి అని. ఈ ఖుషి స్థిరంగా మీలో ఉండాలి. యహా रहेगी तब फिर 21 जन्म वो స్థాయి हो जाएगी. ఈ ఖుషి ఇక్కడ మీకు ఎంత ఉంటుందో, నష ఖుషి ఎవరిని పొందేము, ఎలాంటి ప్రాప్తి మాకు దొరుకుతుంది ఎప్పుడు గుర్తుంచుకుని ఆ ఖుషిలో ఉంటే 21 జన్మల వరకు స్థిరమైపోతుంది సంతోషం అనేది, ఈ లైఫ్లో ఆనందం అనేది.
बहुतों को याद कराते रहेंगे तो अपनी भी याद बढ़ेगी, फिर आदत పడ जाएगी. చాలా మందికి ఈ ఖుషి కలిగించే విషయాలు నశ ఎక్కించాం అనుకోండి, స్మృతి, బాబా స్మృతి కలిగించటం, అప్పుడు మీ స్మృతి కూడా పెరుగుతుంది, తర్వాత ఇంకా అలవాటుగా అయిపోతుంది. जानते हैं इस अपवित्र दुनिया को आग लगनी है. तुम ब्राह्मण नहीं हो जिनको ये ख्याल है इतनी सारी दुनिया खत्म हो जाएगी. మీకు తెలుసా పవిత్ర ప్రపంచానికి ఇప్పుడు నిప్పు అంటుకోబోతుంది. బ్రాహ్మణులు మీకే ఈ ఆలోచన ఉంది, ఈ ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోయేది అని. సత్యుగ में ये कुछ भी मालूम नहीं पड़ेगा. సత్యుగంలో వెళ్ళే దేవతలకైతే ఇవన్నీ ఏం తెలీదు. మహావినాశనం జరిగింది, అక్కడి నుండి మేము ఇక్కడికి వచ్చామని తెలుస్తాయా? తెలీదు. బ్రాహ్మణులుగా ఉన్నప్పుడు ఇవన్నీ తెలుస్తున్నాయి. అవి అంతే. तुम याद के लिए पुरुषार्थ कर रहे हो. ఇప్పుడు అంతిమ సమయం, అందుకు బాబా స్మృతిలో ఉండే పురుషార్థం మీరు చేసుకుంటూ ఉన్నారు. अच्छा मीठे मीठे सिक्खी रहे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, पाचित से पावन बनने के पुरुषार्थ में सुस्ती नहीं करनी है. పతితుల నుండి పావనంగా తారయ్యే పురుషార్థంలో అశ్రద్ధ చేయకూడదు. कोई भी मित्र संबंधी आदि हैं उन पर तरस रख समझाना है, छोड़ नहीं देना है. మిత్ర సంబంధికులు ఎవరు ఉన్నా వారిపైన జాలి దయ చూపిస్తూ ఈ జ్ఞానం వినిపించాలి. అంతేకాని మిత్ర సంబంధికుల్ని వదిలేయకూడదు. వాళ్ళు వినరు, వాళ్ళ బుద్ధికి ఎక్కలేదు మనం చెప్పే కూడా అంటే మన కులంలో వచ్చేవాళ్ళు కాదు అని మనం జ్ఞానం టచ్ చేయం తర్వాత. కానీ మన స్నేహం, మన ప్రేమ ఇస్తూ ఉండాలి. మనం సంబంధం అయితే ఉంచుకోవాలి, విడిచిపెట్టేయకూడదు. सेकंड पॉइंट, ऐसे चलन नहीं रखनी जो कोई कहे कि इन्होंने तो मुंह मोड़ लिया है. ఇలాంటి నడవడిక ఉండకూడదు. ఎవరైనా లౌకిక వారు వీళ్ళు మా నుండి ముఖం తిప్పేసుకున్నారు అనకూడదు. रहम दिल बन सबका कल्याण करना है और सबके हालात छोड़ एक बाप की याद में रहना है. దయా హృదయాలుగా అయి అందరి కళ్యాణం చెయ్యాలి. మిగిలిన ఆలోచనలన్నీ వదిలి ఒక బాబా స్మృతిలోనే ఎక్కువగా ఉండాలి. वरदान, सत्यता स्वच्छता और निर्भयता के आधार से प्रत्यक्षता करने वाले रमता योगी भव. సత్యత, స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారంతో ప్రత్యక్షత చేసేటటువంటి రమతా యోగి భవ అంటే రమించే యోగిగా కండి. రమించటం అంటే ఆనందంలో పరవశిస్తూ చేసే యోగం, ఎంజాయ్ చేస్తూ చేసే యోగం. ఎంజాయ్ చేయడం అంటారు కదా, కొంతమంది చూడండి కష్టమైన పని కానీ ఎంజాయ్ చేస్తారు. మనం కూడా యోగం ఎలా ఉండాలి? రమతా యోగి, ఎంజాయ్ చేస్తున్న యోగిగా ఉండాలి. परमात्मा प्रत्यक्षता का आधार सत्यता है और सत्यता का आधार स्वच्छता व निर्भयता है. परमात्मा प्रत्यक्षता का आधाరం సత్యత మరియు సత్యత యొక్క ఆధారం స్వచ్ఛత మరియు నిర్భయత. సత్యత ఉండే చోట స్వచ్ఛత ఉంటుంది, నిర్భయంగా ఉంటారు వారు. यदि किसी भी प्रकार की अस्वच्छता अर्थात सच्चाई सफाई की कमी है या अपनी ही तमोगुणी संस्कारों पर विजयी बनने में, संस्कार मिलाने में या विश्व सेवा के क्षेत्र में अपने सिद्धांतों को सिद्ध करने में बाई है तो प्रत्यक्षता नहीं हो सकती. इसलिए सत्यता और निर्भयता को धारण करे कि धुन में मस्त रहने वाले रमता योगी सहज राजयोगी बनो.
तो सहज ही अंतिम ప్రత్యక్షత होगी ఒకవేళ ఏ రకమైన అస్వచ్ఛత అనగా సత్యత స్వచ్ఛత యొక్క లోపం మనలో ఉంది అంటే మన తమోగుణి సంస్కారాలపైన మనం విజయం పొందడంలోని సంస్కారాలు కలుపుకోవటంలోని లేదా విశ్వ సేవా క్షేత్రంలో మనల్ని మన సిద్ధాంతాలను మనం నిరూపించుకోవటంలోని భయపడుతున్నాము అంటే ప్రత్యక్షత జరగదు. అందువలన సత్యత మరియు నిర్భయత ధారణ చేసుకుని ఈ ఒకే ఒక ధ్వనిలో మస్తుగా నిమగ్నమై ఉండేటటువంటి ఒకే ఒక ధ్వని బాబాతో అలా మస్తుగా నిమగ్నమై ఉండే రమతా యోగి సహజ రాజయోగిగా తయారైపోయినట్లయితే సహజంగానే అంతిమ ప్రత్యక్షత జరుగుతుంది. కాబట్టి నిర్భయంగా సత్యత స్వచ్ఛత నిర్భయత ఇవే పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారం అని చెప్తున్నారు బాబా. स्लोगन बेहद की दृष्टि वृत्ति ही यूनिटी का आधार है, इसलिए हद में नहीं आओ. అనంతమైన దృష్టి వృత్తియే ఐక్యతకు ఆధారం, అందువలన హద్దుల్లో రాకండి. అనంతమైన దృష్టి వృత్తియే ఐక్యతకు ఆధారం, అందువలన హద్దుల్లో రాకండి. अव्यक्त इशारे अशरीरी व विदेही स्थिति का अभ्यास बढ़ाओ. अशरीरी बनना వైర్లెస్ సెట్. అశరీరీ కావటం అనేది వైర్లెస్ సెట్ లా పనిచేస్తుందంట. वायरलेस बनना ही वायरलेस बनना ही వైర్లెస్ సెట్ కి సెట్టింగ్ హే. అశరీరీ స్థితి అంటే వైర్లెస్ సెట్ లాంటిది. అది వాయిస్లెస్ గా తయారవడమే అంటే నిర్వికారిగా తయారవడమే వైర్లెస్ సెట్ యొక్క సెట్టింగ్ చేసుకోవటం అనేది అవుతుంది. వాయిస్లెస్ స్థితి ద్వారా వైర్లెస్ సెట్ యొక్క సెట్టింగ్ జరుగుతుంది. वाइसलेस అంటే నిర్వికారత్వం, నిర్వికార స్థితి. जरा भी अंश के भी अंश मात्र विकार वायरलेस के सेट को बेकार कर देगा. కొద్దిగైనా అంశ మాత్రమైన వికారాలు మన పైన అటాక్ చేస్తే, అంశ మాత్రమైన వికారం ఉంటే వైర్లెస్ సెట్ చెడిపోతుంది. इसलिए कर्म बंधनी से कर्मयोगी बनो. అందువలన ఇప్పుడు కర్మ బంధని నుండి కర్మయోగిగా తయారవ్వండి. అంశ మాత్రమైన వికారాలు ఉంటే కర్మ బంధంలో తీసుకెళ్తున్నది. अनेक बंधनों से मुक्त एक बाप के संबंध में समझो तो सदा रेडी रहेंगे. అనేక బంధనాల నుండి ముక్తుడుగా ఒక బాబా యొక్క సంబంధంలో ఉన్నాను నేను అని అనుకుని నడుచుకున్నట్లయితే సదా ఎవరెడీగా ఉండగలరు మీరు. చెక్ కర అందరు कोई भी विकार छिपा हुआ तो नहीं है. చెక్ చేసుకోండి, లోపల ఏ వికారం దాగి లేదు కదా, నన్ను బంధించి లేదు కదా, కర్మబంధనాలు తయారవ్వట్లేదు కదా, ఏ వికారం అంశ మాత్రమే ఉండి ఎక్కడైనా ఎవరితోనైనా చెక్ చేసుకుంటూ ఉండండి చెప్తున్నారు బాబా. ఎంతైతే ఇది క్లియర్ మీద ఉంచుకుంటారో అంత ఏమవుతుంది, వైర్లెస్ సెట్లా పనిచేస్తుంది మీ కనెక్షన్ బాబాతో. అంత ఏమవుతుంది, వారి సంకల్పాల్లో కూడా సిద్ధి, సంకల్పం చేస్తారు జరిగిపోతుంది, అని తీరిపోతుందని. అందుకనే బాబా ఏం చెప్తున్నారు, అశరీరీ అవడం అనేది ఒక వైర్లెస్ సెట్లా పనిచేస్తుంది. మన సంకల్పం ఎక్కడైనా మనం చేర్పించేంత పవర్. కానీ అది రావాలి అంటే వాయిస్లెస్ స్థితి కావాలి, నిర్వికారత్వం. అంశ మాత్రం కూడా వికారాలు అనే బంధనలో చిక్కుకోకూడదు అంటున్నారు బాబా.
కర్మయోగిగా కండి, కర్మబంధనిగా కాకండి. అప్పుడే సదా ఎవరెడీగా ఉండగలరు. ఎప్పుడు డిటాచ్ అవ్వాలన్నా డిటాచ్ అయిపోయి బాబా దగ్గర చేరుకుంటారు. అచ్చా, బాబా ఈరోజు శుభవార్త చెప్పమంటున్నారు. దైవీ వంశ స్థాపన జరుగుతుంది అని. నిర్వీకార ప్రపంచం వచ్చేస్తే ఇప్పుడు మిగిలిందంతా వినాశనం అవుతుంది. ఇంటికి చేరుకుంటారు. రావణ శాపానికి కారణం దేహాభిమానం. బాబా వారసత్వం తీసుకోవాలంటే ఆత్మాభిమానిగా తయారవ్వాలి చెప్తున్నారు బాబా. మీ దృష్టి వృత్తిని పావనంగా తయారు చేసుకోవాలి. దేహాభిమానం వలన వికారి అయి కిందకి దిగిపోయాము. ఇప్పుడు ఆ శాపం అంతా పోవాలంటే ఏం చేయాలి? ఆత్మాభిమాని స్థితి ప్రాక్టీస్ చేయాలి. పతితుల నుండి పావనంగా ఈ మార్గాల్లో ఈ పురుషార్థాల అశ్రద్ధ చేయకూడదు. మిత్ర సంబంధికుల్ని కూడా కట్ చేసేసుకోకూడదు. వారిపైన దయా జాలి పెట్టుకొని వారికి మార్గం చూపించాలి అంటున్నారు బాబా. ముఖం తిప్పుకోకూడదు వాళ్ళ నుండి. అందరి కళ్యాణం మీరే చెయ్యాలి కదా. సత్యత, స్వచ్ఛత, నిర్భయత ఆధారంతో ప్రత్యక్షత చేసే రమతా యోగిగా కండి అని చెప్తున్నారు బాబా. సత్యత అంటే స్వచ్ఛత, నిర్భయత. ఇది ఉంటే పరమాత్మ ప్రత్యక్షత ఈజీగా జరుగుతుంది. సహజయోగి, రాజయోగి అయిపోతారు. రమతా యోగిగా కాగలరు అలాంటి వాళ్ళు. వంశ ఆదివారం ఉదయం మురళి అయ్యాక ఇక్కడే టిఫిన్ ఉంటుంది. తర్వాత బట్టి 10:30 వరకు కామెంటరీతో. కానీ ఎవరు వస్తున్నారని కన్ఫామ్గా చెప్పాలి. దాన్ని బట్టి మీకు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి. ఓం శాంతి. जन जन का कल्याण करे तू, शिव की शक्ति है नारी। जन जन का कल्याण करे तू, शिव की शक्ति है नारी। सदा रहेगी सृष्टि सारी, सदा रहेगी सृष्टि सारी, नारी की आभारी। जन जन का कल्याण करे तू, शिव की शक्ति है नारी। जन जन का कल्याण करे तू, शिव की शक्ति है नारी। शिव की शक्ति है नारी, शिव की शक्ति है नारी। शिव की शक्ति है नारी, शिव की शक्ति है नारी। तेरी आंचल में पलकर जीवन पाता जग सारा। तेरी आंचल में पलकर जीवन पाता जग सारा। तेरी कठिन तपस्या से तो महाकाल भी हारा। तेरी कठिन तपस्या से तो महाकाल भी हारा। जाग उठे तो घुटने टेके, जाग उठे तो घुटने टेके, पल में अत्याचारी। जन जन का कल्याण करे तू, शिव की शक्ति है नारी। जन जन का कल्याण करे तू, शिव की शक्ति है नारी। शिव की शक्ति